పూర్వకాలం నుండి మట్టితోటి వినాయకుడిని తీసుకొని ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయడం జరిగేది. అయితే ఈ మోడర్న్ డేస్లోనే వేగంగా వినాయకుడిని తయారు చేయాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించి ఆ వినాయకుడిని తయారు చేయడం, ఆ వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. దానివల్ల నీరు చాలా కలుషితం అవుతుంది. అంతేకాకుండా అక్కడ పర్యావరణానికి అది ఇబ్బందికరమైన విషయం అది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలన్న ఆలోచనతో చాలా అసోసియేషన్స్ అన్ని ముందుకు వచ్చి చాలా సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో మట్టి వినాయకుడినే మీరు ఉపయోగించండి అని చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకా సూచనల మేరకు మనందరం కూడా మట్టి వినాయకుడిని పూర్వ తరహాగా పూజిద్దాం. అదే మట్టి వినాయకుడిని మళ్ళీ చెరువుల్లో నిమజ్జనం చేద్దాం. తద్వారా ఈ పర్యావరణాన్ని రక్షించుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.